శ్రీకాకుళం జిల్లా పొందూరులో 10వ జాతీయ చేనేత వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్నంలో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. చేనేత వస్త్రాల విలువలను తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని నినాదాలు చేశారు. 10వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలోని వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొందూరు ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సాయిబాబా వీవర్ సెల్ సొసైటీ చేనేత కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన పొందూరు ఖాదీపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి వహిస్తున్నారన్నారు. చేతి అల్లికలతోనే వస్త్రాలు తయారు చేయడంలో పొందూరు ప్రసిద్ధి చెందిందన్నారు. పొందూరు ఖాదీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి కంకణం కట్టుకున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం అధ్యక్షులు గుంటుకు కామేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఖాదీ చేనేత పరిశ్రమ అభివృద్ధి గురించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఖాదీ చేనేతను మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ ఖాదీ చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. నేత కార్మికులకు మరింత అండగా ప్రభుత్వాలు నిలిచి చేనేత వస్త్రాల మనుగడ కోల్పోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొందూరు సర్పంచ్ రేగిడి లక్ష్మి, సాయిబాబా వీవర్ సెల్ మేనేజర్ వట్టం శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చిగిలిపల్లి రామ్మోహన్, కూటమి నాయకులు, చేనేత ఖాదీ కార్మికులు పాల్గొన్నారు.